నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. డిఫరెంట్గా చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర ప్లెయిన్ పగడాలకి చిన్న నక్లీస్ లాగా ఉందన్నమాట. తనకి ఏంటంటే అంత నచ్చలేదు, మరీ సింపుల్గా ఉందన్నారు. ఎక్కువ వెయిట్ లేకుండా లైట్ వెయిట్లో చేయమన్నారు. అందుకని ఏం చేసామంటే సింపుల్గా రింగ్స్ పెట్టేసుకొని ప్రతి ఒక్క లాకెట్ లాగా ఉంది చిన్న వాటికి ఏంటంటే త్రీ రింగ్స్ పెట్టేసుకొని ఆ రింగ్స్కి ముత్యాలు ఇచ్చేసామన్నమాట. ముత్యాలు ఇచ్చేసి మూడు ముత్యాలు డ్రాప్ పాలు ఇచ్చేసాం. సింపుల్గా లైట్ వెయిట్లో ఎవరికైనా కొంచెం పెద్దగా కావాలి కనిపించాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదంటే మరీ డల్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే కోరలు కదా మరీ డల్గా ఉంటుంది, అందుకని దానికి ముత్యం ఇచ్చాము. లేదు కొంచెం ఎక్కువ కావాలంటే వైట్ స్టోన్ కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అనమాట. వైట్ స్టోన్ ఇచ్చుకొని కూడా కొంచెం పెద్ద చేసుకోవచ్చు బడ్జెట్ని బట్టి. చాలా లైట్ వెయిట్లో చేశాను. ఇది 3-4 గ్రామ్స్ వచ్చిందంటే చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ వైట్ స్టోన్ నక్లీస్ తను ఫిక్స్ అయిపోయి తీసుకొచ్చారు, వైజాగ్ నుంచి తీసుకొచ్చారు. ఫిక్స్ అయిపోయారనమాట. ఏంటంటే నాకు మ్యాంగోసే కావాలన్నారు. ఇక్కడ రెడ్ స్టోన్స్ ఉన్నాయి. నేనేం చెప్పానంటే రెడ్లో పెడదామంటే కాదు, ఇంకొకటి బొట్టుమాల రెడ్ కలర్ చేయించుకున్నారు. అందుకని ఏం చేసామంటే దీనికి గ్రీన్ అండ్ వైట్ స్టోన్లోనే చేయమన్నారు, చేశాను. కమ్మలు కూడా ఏంటంటే దీనికి ఇంతకుముందు స్టడ్ లాగా ఒకటే ఉంది చిన్నది, దానికి ఏం చేసామంటే దానికి కూడా ఒక మ్యాంగో ఇచ్చేసాను. వైట్ గ్రీన్ మ్యాంగోస్ ఇచ్చాము. ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, బ్యాక్ చైన్ లేదు అనుకున్నప్పుడు మనం ఇలా బ్యాక్ చైన్ వైట్ స్టోన్ కూడా చేసుకోవచ్చు. ఇది లెంగ్త్ ఎక్కువ ఉందని క్లోజ్ చేసామన్నమాట. వైట్ స్టోన్ ఇలా చేసి ఇచ్చాం. ఈ మ్యాంగోస్ ఇవేంటంటే మీకు అక్కడ చూపించడం కన్నా వీడియోలోకి డైరెక్ట్గా వచ్చి చూస్తే అస్సలు వదలటం లేదండి. మీరు అబ్జర్వ్ చేస్తున్న ప్రతి వీడియోలో ఒక మ్యాంగో బొట్టుమాల ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇవి అంత బాగా క్లారిటీ ఉంటాయి అనమాట, లైట్ వెయిట్. అందుకని చాలామంది మ్యాంగోస్ ఫిక్స్ అయిపోయి తీసుకొస్తున్నారు. మీ దగ్గర కూడా ఏదైనా ఇలాంటి పాత ఉంటే తీసుకొస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక రింగ్ అనమాట. నేను ఫోటో పెడతా చూడండి. ఇది రింగ్. కస్టమర్ ఇప్పుడు పెట్టుకోవట్లేదన్నారు, తన రింగ్ ఇట్లా స్టోన్స్ వద్దన్నారు. అందుకని దీన్ని ఏం చేశామంటే ఇక్కడ రింగ్ వరకు ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాను. దీని రింగే ఇది అంతకుముందు. దీనికి ఏం చేసామంటే ఇక్కడ నుంచి మిగతా కింద పార్ట్ మొత్తం కట్ చేసేసి రింగ్ పార్ట్ అనమాట. దీనికి ఏం చేసామంటే రింగ్ ఒకటి లూప్ ఒకటి పెట్టేసి ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఇదేంటంటే ఒక లాకెట్ లాగా ఏదైనా బీడ్స్లోకి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ చైన్కి వేసుకుంటా అన్నారు. వాడడం లేదు, కాకపోతే తను ఏంటంటే ఈ స్టోన్స్ ఇవన్నీ డ్యామేజ్ చేయడం ఎందుకని అడిగారు. అలాగే చేసి ఆ మిగిలిన దానికి ఏం చేసామంటే ఇట్లా ఒక హార్ట్ పెడతానన్నాను, ఓకే అన్నారు. అందుకని ఏం చేసామంటే ఆ సైజు కూడా పెద్దది కావాలి కాబట్టి ఎంత సైజు కావాలో అది ఎక్స్పాండ్ చేసుకొని ఇట్లా చిన్నగా హార్ట్ ఒకటి చేసేసుకొని స్టోన్ పెట్టాము. ఇదేంటంటే అలా హార్ట్ రింగ్ అన్నారనమాట. అందుకని హార్ట్ ఒకటి పెట్టించేసి ఆ రింగే ఇప్పుడు ఇలా ఇచ్చాను. దీనికి ఏంటంటే కమ్మలు కూడా కావాలన్నారు. ఈ కమ్మలు కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్లో 2 హార్ట్స్ వచ్చినాయి. ఇట్లా సింపుల్గా చాలా లైట్ వెయిట్, చూడడానికి డైమండ్ లాగా ఉన్నాయి, బట్ 2 గ్రామ్స్లో చేసాము. చాలా లైట్ వెయిట్, లీస్ట్ వెయిట్లో చేసాము. అట్లాగే మీకు ఎవరికైనా ఇట్లా లైట్ వెయిట్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొస్తే ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. వాడని ఉంగరం అలాగే పెట్టుకునే కన్నా అది లాకెట్ చేసి దానికి ఇప్పుడు స్టైల్గా లేటెస్ట్గా ఇలా హార్ట్ పెట్టి చూపించాను అనమాట, చేసి ఇచ్చాను. అలాగే కమ్మలు కూడా లైట్ వెయిట్లో చేసాం. ఇలాగే మీ దగ్గర నేను అంటే తీసుకొచ్చానంటే నేను చెప్తాను ఎలా చేయొచ్చు ఏంటి అనేది. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా బ్యాంగిల్ పెద్ద చేయడము. అలాగే ఇదేంటంటే తను యూఎస్ఏ నుంచి తీసుకొచ్చారు. బ్యాంగిల్ సైజ్ పెద్దది కావాలి అన్నారు, పట్టడం లేదన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పాత బ్యాంగిల్స్, బాగా పాతవి, 45 years బ్యాక్ అనమాట. సింపుల్గా తను ఏంటంటే లైట్ గ్రీన్ అన్ని సెట్ లాగా చేయించుకున్నారు. లాస్ట్ టైం మ్యాంగోస్ అవి చేయించుకున్నారు. అప్పుడు ఏంటంటే బ్యాంగిల్స్ తీసుకురాలేదు. బ్యాంగిల్లో కూడా ఇప్పుడు మ్యాంగోస్లో కూడా ఏంటంటే లైట్ గ్రీన్ ఒకటి పెట్టి మ్యాంగోస్కి వైట్ పెట్టాము. అందుకని దీనికి కూడా గ్రీన్ వైట్ పెట్టమన్నారు. నాకు ఎంత సైజ్ కావాలో అంతవరకు. ఇది 2-4 ఉంది, 2-9 చేయమన్నారు. ఇప్పుడు ఇంతవరకు నేను ఎక్స్పాండ్ చేశాను. ఇక్కడ వైట్ స్టోన్ ఇచ్చుకున్నాను, గ్రీన్ ఇచ్చాను, వైట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పార్ట్ అంతా ఎక్స్పాండ్ చేసింది అనమాట. అలాగే సైజుని బట్టి మనం ఎంత చేసుకోవాలి, 2 times రిపీట్ చేయాలా, సింగిల్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు తెలియట్లేదు అసలు ఎక్కడ చేసాము ఏంటి అనేది. ఇప్పుడైతే బిట్ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాడ్ చేశాను సైజు ప్రకారం. అంటే ఇదేంటంటే ఇంకా పెద్ద స్టోన్ వేస్తే ఇంకోటి రాదు కాబట్టి చిన్న స్టోన్స్ కూడా అటు ఇటు వేసుకొని సెట్ చేశాను. అట్లాగే మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ తీసుకొస్తే బ్యాంగిల్స్ ఒకటి మాత్రం ఏంటంటే సైజు ప్రకారం చాలా హార్డ్. ఇది అడ్జస్ట్ చేసి కరెక్ట్గా చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని బట్టి అలాగా మనం స్టోన్స్ ఒకటి చెప్పేస్తే కస్టమర్ దాన్ని బట్టి మేము ఎలా ఎన్ని స్టోన్స్ పెట్టాలి ఏంటి అనేది చేసిస్తామన్నమాట. మీ దగ్గర కూడా ఎవరి ఇలా బ్యాంగిల్స్ వాడకుండా ఎప్పటి నుంచో పెట్టేసుకొని వాడకుండా సైజ్ చిన్నగా ఉన్నట్టు తీసుకొస్తే మోడల్ డిఫరెంట్గా చేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ని బట్టి చేసిస్తాము. ఇది ఒక కస్టమర్ ఏంటంటే ఒక నక్లీస్లోంచి తీసేసాము, చాలా చిన్న పెండెంట్. నక్లీస్ అంతా వేరుగా చేసేసాము, దానికి ముత్యాలు పెట్టించుకున్నారు. అందుకని ఏం చేశారంటే ఇది కూడా సింపుల్గా నాకు వేరే బీట్స్ అవి పెడతానంటే వద్దు, సింపుల్గా ముత్యమే కావాలన్నారు. ప్లస్ బ్యాక్ స్క్రూ పెట్టించేసాను. ఇప్పుడు దీనికి ఏం లేదు, ఎక్స్ట్రా బ్యాక్ స్క్రూ ఒకటి పెట్టి కింద రింగ్స్ పెట్టేసుకొని ముత్యాలు పెట్టించాను. సింపుల్గా నల్లపూసలకి దానికి వేసుకుంటా అన్నారు. అదే ఏంటంటే ఇలాంటివన్నీ వేస్ట్ చేయకుండా తీసేసింది కూడా. ఇది నక్లీస్ తీసేసి మిగిలిపోయిన లాకెట్ అనమాట. అది డిఫరెంట్గా చేసి ఇచ్చాము. ఇది కావాలన్నారు. సింపుల్గా దీన్ని పాడు చేయకుండా వేరే బీట్స్లోకి ముత్యాల్లోకి 2 లైన్స్కి వేసుకోవచ్చు. సింపుల్గా సన్న ముత్యాలకి దేనికైనా ఇలా వాడుకోవచ్చు. నల్లపూసలకి వేసుకోవచ్చు. బ్యాక్ స్క్రూ ఇచ్చాము కాబట్టి మీరు దేనికైనా ఇలా పెట్టేసుకోవచ్చు.
ఇలాంటివి ఏదైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలర్స్. ఎంత లైట్ వెయిట్ కావాలో అంత లైట్ వెయిట్ చేసిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర పగడాలు ఉన్నాయి. అంతకుముందు ఏంటంటే దారంలో వేసుకునేవాళ్ళు, ఎప్పుడు అందరూ వేసుకుంటారు కదా నట్స్ వేసి అలాగనమాట. ఆ పగడాలు ఏం చేసామంటే అవి దారం నుంచి తీసేసి ఇప్పుడు ఇలా స్టెప్ లాగా నా వీడియోస్లో చూసారు, ఏమైనా స్టెప్ లాగా చేసిస్తానని చెప్తే ఓకే అన్నారు. ఇప్పుడు ఇదేంటంటే చాలా లైట్ వెయిట్లో కింద 5 లైన్స్ చేసి సైడ్ లాకెట్స్ 2 ఇచ్చేసి పైకి ఏం చేసామంటే 3 ఇంచెస్ 3 లైన్స్ ఇచ్చేసామన్నమాట. ఇది ఇంకా పాలిష్ కూడా అవ్వలేదు, అయిపోయాక నేను వీడియో పెడతా చూడండి. మొత్తం ఇదేంటంటే పగడాలు ఇలాగ మొత్తం కిందకి 5 లైన్స్ చేసేసుకొని ఇంకా సెట్టింగ్ కూడా చేయాలి. 5 లైన్స్ కిందకి సైడ్ లాకెట్స్ ఏంటంటే పగడానికి కాబట్టి గ్రీన్ అయినా ముత్యమైనా గోల్డ్ అయినా బాగానే ఉంటుంది. అందుకని పగడానికి కాంబినేషన్గా గ్రీన్ ఇచ్చామన్నమాట. గ్రీన్ ఇచ్చేసి మళ్ళీ అవే పగడాలు మొత్తం 3 లైన్స్ అల్లేసాం. పాత పగడాలు ఇంకా చాలా ఉన్నాయి. డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇలా ఉట్టిగా దారానికి పెట్టుకునే కన్నా లైట్ వెయిట్లో తను ఏంటంటే పాత బంగారం నుంచి చేయించుకున్నారు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉంటే కాంటాక్ట్ చేయండి, చేసిస్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.